జయ దుర్గా భవాని. దుర్గే స్మృతా హర్షపీతమశేషజంతో స్వస్థై స్మృతా మతిపతి వసుభాన్ దదాసి. దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. అమ్మవారు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఆషాఢ పాడ్యమి నుండి ఆషాఢ మాసం అమావాస్య వరకు ఈ యొక్క ఆషాఢ సారే కార్యక్రమాన్ని మనం ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈ రాష్ట్రంలో నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి యొక్క సార కార్యక్రమాన్ని సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రుల్ని మనం ఇక్కడ యాగశాలలో చేయడం జరిగింది. ఇది గుప్త నవరాత్రులు మంత్రంతో జపం చేసి ఆ జపం తర్వాత హోమం చేసి ఇక్కడ మండపారాధన ఆవాహన చేసిన తర్వాత ఆ మండపంలో ఎవరైతే దేవతను ఆవాహన చేశామో ఆ దేవతలందరికీ కూడా ఈ హవనం చేసి ఆ హవనానంతరం ఇవాళ పూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ రోజున నవమి, ఈ రోజున ఈ యొక్క పూర్ణాహుతితోటి ఈ వారాహి నవరాత్రులన్నీ కూడా పూర్తవడం జరిగింది. అదేవిధంగా మనకి 19, 20, 21 అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజున మనకి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు చేయడం మనకి కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతోంది. అదేవిధంగా ఈ శాకాంబరి ఉత్సవాలు 19 నుంచి 20వ తారీఖు 19, 20, 21 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రతి భక్తుడు కూడా వచ్చి అమ్మవారిని ఈ శాకాంబరి దేవిగా దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి అమ్మవారిని దర్శించినట్టయితే లోకంలో మనకి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండి మనందరం కూడా క్షేమంగా ఉండటం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనందరం కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని.